This is a Teja News television broadcast. మీరు చూస్తున్నారు తేజ న్యూస్. మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సరిహద్దు ప్రాంతంలో అయితే మనం ఉన్నాము. ఛత్తీస్గఢ్ ఇటు ములుగు జిల్లాకు ఆనుకున్నటువంటి చివరి ఊర్లో అయితే ఉన్నాము. ఈ ఊర్లో మనకు గత కొన్ని నెలల క్రితం లొంగిపోయినటువంటి దళ కమాండర్ అంటే చెర్ల ఏరియా కమిటీ దళ కమాండర్ చిలక అలియాస్ పూజ మనతో పాటు ఉన్నారు. జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులని మరి పూర్తిగా దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన కగార్ ఆపరేషన్ లో చాలా వరకు మావోయిస్టులు మాత్రం లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యాన్ని మనతో పాటు ఉన్నటువంటి మరి చిలక అలియాస్ పూజ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చెర్ల ఏరియా కమిటీలో దళ కమాండర్ వర్క్ చేశారు. ఎన్నో ఏళ్ళు, సుమారు ఒక 5-10 ఏళ్ళు చేశారు. 12 సంవత్సరాలు దళ కమాండర్ గానే ఉన్నారు. ఫస్ట్ పోయినప్పుడు సభ్యులం, తర్వాత అంచనాగా ఎదుగుతూ కమాండర్ అదే కమాండర్ 2022లో కమాండర్ అయినా. అయితే అసలు మీకు అంటే ఏ విధంగా మావోయిజానికి ఎట్లా ఆకర్షితులయ్యారు? మీరు అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఎలా అనిపించింది అంటే, అప్పుడు మేము చిన్నప్పుడు మా ఊర్లో ఒక బాలల సంఘం అనేది ఒక కమిటీ పెట్టారు. కమిటీ పెడితే నేను అప్పుడు చదువుకున్న టైంలో మా ఊర్లో అప్పుడు స్కూల్ ఉండేది. చదువుకుంటే అక్కడ ఒక బాలల సంఘం అని కమిటీ ఉంటే దానిలో ఆటలు పాటలు నేర్చుకొని అప్పుడు 2007లో ఒక జైనం సీనియం అని పెట్టారు. ఆ సీనియంలో జైన్ అయ్యి అట్లా ఆట పాట ఈ రాజకీయాలు అక్కడిది నేర్చుకొని 2012లో నేను దళంలో చేరిన. అది కూడా ఇక్కడ సీజీలో చేరారా? సీజీలో డీకేలో చేరి అప్పుడు 5 సంవత్సరం అక్కడే పనిచేసిన బటలియన్లో పని చేసిన తర్వాత నేను అక్కడ ఉండాలని చెప్పి నాకు ఇబ్బందిగా ఉన్నాక ఊరికొచ్చిన ఇంటికి. వచ్చినాక మా అన్న ఇక్కడ వచ్చి ఒక వారం తర్వాత ఇంటికాడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉంటే మంచిగా ఉండదు, నీకు పోలీసు వాళ్ళు చంపుతారు, లేకపోతే సిలిండర్ చేపిస్తారు, నేను పార్టీలో ఉంటే నువ్వు ఒక సిలిండర్ అయితే మంచిగా ఉండదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళడానికి తెలంగాణ పార్టీకి మళ్ళీ జాయిన్ చేశాడు. తెలంగాణ పార్టీలో మళ్ళీ జాయిన్ చేశాడు 2017లో అక్టోబర్ నెల. మరి అంటే అప్పుడు లొంగిపోయారా 2017లో? లొంగిపోలే, వచ్చి ఇంటికాడే ఉన్నా. అంటే పార్టీలో ఉంటూ అంటే ఇంటికి వచ్చి వెళ్ళేవారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళారు. అది నేను 5 సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన చూడడానికి. చిన్నప్పుడు పోయి 5 సంవత్సరాల తర్వాత వచ్చిన చూసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను అక్కడ ఉండనని చెప్పి ఉరికొచ్చిన ఇంటికి. ఉరికొచ్చిన తర్వాత మళ్ళీ మా అన్న అప్పటికి తెలంగాణ పార్టీలో అంటే మిలిషియా కమాండర్ ఉన్నాడు. మిలిషియా కమాండర్. మీ అన్నయ్య పేరు? జోగన్న. చోడి జోగ. చెర్ల ములుగులో ఎన్కౌంటర్ అయింది ఆయనే కదా? ఆయనే. ఇక్కడ చెర్ల ఎరయ్యలో అప్పుడు మిలిషియా కమాండర్ మా అన్న. మిలిషియా కమాండర్ ఉండి అప్పుడు నాకు తీసుకెళ్ళిండు. పార్టీలో తీసుకెళ్తే నేను మళ్ళీ అక్కడ 7 సంవత్సరం పనిచేసిన. ఎక్కడ పనిచేశారు 7 సంవత్సరాలు? ఇక్కడ తెలంగాణలో 7 సంవత్సరాలు పనిచేశారు. మరి ఛత్తీస్గఢ్ లో 5 సంవత్సరాలు. ఏమైనా ఒత్తిడి జరిగిందా మీకు? బలవంతంగా అంటే దీంట్లోకి రావాలి అని చెప్పి ఏమైనా అన్నారా, లేకపోతే మీరే అంటే ఆకర్షితులయ్యారు? అంటే ఎవరిని చూసి ఆకర్షితులైపోయి వెళ్ళారు మీరు? అంటే మీకు ఏం నచ్చిపోయారు? అలాంటి ఒత్తిడి ఏం లేదు సార్. అంటే అప్పుడు మనం అక్కడ ఏదైనా పంచాయతీ ఏదైనా మీటింగ్స్ వేస్తుంటే మాట్లాడతారు కదా, మాట్లాడేటప్పుడు అదొకటి, అక్కడ పోతే మంచిగా ఉంటదని. ఇంకొకటి ఏమో పెళ్లి చేసుకుంటే భార్య భర్తల గొడవ ఉంటే ఇట్లా ఇంటికాడ ఉంటే పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి గొడవలు ఉంటాయి, అక్కడ ఉంటే ఇలాంటి గొడవలు ఉండేయంట. అంటే అనిశ్చివేత ఉంటది అని ఉద్దేశం. ఇక్కడ ఉంటే అనిశ్చివేతలు ఉంటాయి, అక్కడ మాత్రం ఏముండదు. పెళ్లి చేసుకున్నా ఒక్కరు బతికినా మంచిగా ఉంటది, చచ్చిపోయినా పర్వాలేదని అట్లా అనుకుని మేము చిన్నప్పుడు నేనే ఆలోచించి వెళ్ళిన. అప్పుడు నాకే ఎవరు చెప్పలేదు, మీకు మీరే వెళ్ళారు? నాకు నేను వెళ్ళిన. వెళ్ళిన తర్వాత మీరు అంటే ఏం ఎదుర్కొన్నారు? ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా, లేకపోతే ఇదే అంటే మీ టీము ఎవరైతే ఉన్నారో దాంట్లో మీకే ఏమైనా గొడవలైన సందర్భాలు కానీ, అంటే ఒక కుల దూషణ కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏమి ఉండవు సార్, పార్టీలో అలాంటి ఏమి ఉండవు. అంటే ఇప్పుడు మనం చిన్న ఉంటాయి
మనం పని చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఉంటాయి కానీ మనం ఎక్కడ పడితే అక్కడ చెప్పము. ఎందుకంటే మనకు ఒక మీటింగ్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటది. మన సమావేశం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం మాట్లాడాలి. కానీ మనము ఇప్పుడు ఊరోలాగా మనం ఎక్కడ దొరకతే అక్కడ మాట్లాడడానికి అలాంటి వీలుండదు, అలాంటి ఉండదు. అంటే మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? సుమారు 12 సంవత్సరాలు దళంలో పనిచేశారు. అవును. అంటే ఈ మధ్య కగారు ఆపరేషన్ లో మీరు లొంగిపోయారు. కగారు ఆపరేషన్ స్టార్టింగ్ లో మీరు లొంగిపోయారు. అవును సార్. అంటే మీకు ఏమనిపించి లొంగిపోయారు? అంటే ప్రాణభీతి ఏర్పడిందా? మరి ఒకవేళ ప్రజల కోసమే పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ప్రాణాలు అర్పించాలి కదా అని మీ సిద్ధాంతం ప్రకారం. ప్రాణాలు వదిలేయాల్సిందే మీ సిద్ధాంతంలో. మరి ఎందుకు లొంగిపోయారు? ఎందుకంటే అప్పటికే ఏంటంటే నాకు 2 సమస్య ఎదురయ్యి. ఎందుకంటే అప్పటికి మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోతే ఇంట్లో ఎవ్వరు లేడు కాబట్టి ఇప్పుడు మా అమ్మని ఎవరు చూస్తారు? మా అన్న కంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు చూసేటోళ్ళు లేరు అని ఆలోచించిన. ఒక్కటి దానిలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ కమాండర్ ఏరియాలో కమాండర్ అయినప్పుడు నేను ఎవరికి పిలిచాలి, ఎవరితో మాట్లాడాలి అనేది ఉంటది. ఇప్పుడు ప్రజల దగ్గర పోవాలి, ఎవరైనా బయట నుంచి ఎవరైనా వస్తే మాట్లాడాలి, అలాంటివి ఉంటే నేను ఒక్కదానే పోయేదాన్ని కాదు. ఎందుకంటే ఎవరికైనా తోడిస్తే నేను అట్లా పోయి రావడం. అంటే దానిలో నాకు ఒకటి సమస్య వచ్చింది. బండిలో తిరుగుతుంది అట్లా, ఏటో పోతే ఆటే ఉంటది అన్నట్టు చెప్పారంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు కాదు, అంతర్గతంగా చిన్న చిన్న ఇబ్బందులు అలాంటి వచ్చి మాకు డీసీ ఉంటది మా ఏరియాలో అరుణ అది చాలా నాకు కొంచెం ఇబ్బంది పెట్టినట్టు చెప్పినాక మీ హైకమాండ్ చెప్పింది, నాకు కూడా చెప్పింది. అంటే కూర్చొని మాట్లాడేది వేరే, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అట్లా నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఇది మంచిది కాదా అని నేను ఒక కమిటీ కదా, నాకు అడిగితే అది మంచిది కానీ ఎక్కడ పడతా చిన్నోళ్ళు పెద్దోళ్ళు తెలియకుండా చెప్పడానికి అది మంచిది కాదని చెప్పి నేను ఐ కమిటీకి చెప్పా. ఆజాద్ నాకు ఇప్పుడు సలాన్ రైన కదా, ఎవరు ఆజాద్. ఇప్పుడు ఆజాద్ ఈ జోగా వీళ్ళందరూ మళ్ళీ తెలంగాణ అంటే తెలుగు ప్రాంతాలకు వీళ్ళు సారథ్యం వహించారా? అవును. అప్పుడు ఆజాద్ చెప్పిన నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతా, ఇంటికే పోతా, మా ఇంట్లో కూడా సమస్య ఉంది బాగా, నేను వెళ్తానని చెప్తే నువ్వు వెళ్ళొద్దన్నాడు. అన్నాక 2-3 సార్లు అడిగినాక ఇవి పంపించేటట్టు లేరని చెప్పి ఊరుకొచ్చిన. మీరు లొంగిపోయారు? లొంగిపోయినా. అంటే ఇప్పుడు మీరు లొంగిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు ఏర్పడ్డాయా? ఏం అలాంటి లేవు సార్. మరి ఎంతో మంది ఇన్ని సంవత్సరాలు చేశారు మీరు, అంటే అనేక దాడుల్లో మీరు అంటే ఫైరింగ్ జరిగేటప్పుడు మీరు ఎన్నో ఫైరింగ్ చేసి ఉంటారు. మీ చేతిలో హతమైన వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారా మళ్ళీ? అంటే ఇప్పుడు ఫైరింగ్ లో సార్, ఫైరింగ్ లో అంటే నేను కనీసం 10-15 ఫైరింగ్ లో కలిసి ఉంటా. అక్కడి నుంచి చూస్తే అంటే ఛత్తీస్గఢ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీరు చాలా వరకు కలిసింది. ఇక్కడ తెలంగాణలో వచ్చినప్పుడు అయితే జారపల్లి ఒకటే కలిసిన. ఇలా అంటే దాదాపుగా మీరున్న ప్రాంతంలో చాలా వరకు మీరంటే భయం ఉంది, ఇష్టం కూడా ఉంది ప్రజలకి. అంటే మీ దగ్గరికి ప్రజలు వచ్చేవారు ఇక్కడికి? మీరు చెర్ల ఏరియా కమిటీలో చేశారు, మీ దగ్గరికి ప్రజలు వచ్చి వాటి బాధలు చెప్పుకునే వాళ్ళ? అవును సార్, చెప్పేవాళ్ళు. అంటే ఏమని చెప్పుకునేది? ఇప్పుడు ఎలాంటివి వచ్చేటి బాగా ఎక్కువగా? ఎలాంటివి వచ్చేటి? అంటే ఇప్పుడు భూముల సమస్య ఒకటి, ఇప్పుడు ఫారెస్ట్, ఇది మన తెలంగాణ బార్డర్ లో అంటే భూముల సమస్య, ఫారెస్ట్ ఇబ్బంది పెడుతున్నారని. ఇప్పుడు మనము ఇంకా వేరే దగ్గర ఏ పరిస్థితులు చెప్పుకునే వాళ్ళు ప్రజలు? వేరేదంటే ఇప్పుడు భూమి సమస్య. ఛత్తీస్గఢ్ లో ఉన్నారు మీరు, ఛత్తీస్గఢ్ లో ఏమైనా సమస్యలు వచ్చినాయి మీకు మీ దగ్గరికి? అప్పుడు నేను చెప్పినే కమాండర్, అప్పుడు కాదు, ఇక్కడ వచ్చినాక కమాండర్. అంటే తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాతనే ఇటు వచ్చి ములుగు జిల్లాకు వచ్చిన తర్వాత కమాండర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం ఏరియాకి వచ్చిన తర్వాతనే మీరు దళ కమాండర్ అయ్యారు. మీ దగ్గర ఎంతమంది వర్క్ చేసేవాళ్ళు అంటే మీ కింద సభ్యులు? 10 మంది ఉంటారు, 20-10 అట్లా. అంటే వస్తారు పోతారు అందరు. ఇప్పుడు మన దగ్గర అంటే మనం లోకల్ అంటే సొంత మనకి దళ సభ్యులు అంటే 10 మంది అట్లా ఉంటారు కలిసి పని చేసి. మీరు
ప్రజలు అణచివేతకు గురవుతున్నారు, అధికారులు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు అని ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని మావోయిజం వైపు వచ్చిన మీరు ఇప్పుడు అదే మావోయిజాన్ని వదిలేసి లొంగిపోయారు. మరి ప్రజలు అవే సమస్యలు పడుతున్నారు. ఇప్పుడు దానికి మీరు ఏమంటారు? ఇక్కడ వచ్చినా కూడా ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినా కూడా ప్రజలకు సమస్య ఉంది అంటే ఎక్కడ పోయినా మనం ప్రజల దగ్గర ఉండి ప్రజల సమస్యను పరిష్కరించడమే. ఇప్పుడు పోరాటం అనేది మావోయిస్టులు ఉంటేనే ఉండదు, కానీ ప్రజల సమస్య ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే దానికి మనం పోరాటం చేస్తేనే ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది. ఆపరేషన్ గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా అయిపోయింది. మార్చి 31 నాటికి అమిత్ షా ఈ కగార్ ఆపరేషన్ ని పూర్తిగా అంటే ఎండ్ పాయింట్ పెట్టారు 31కి. మరి ఎండ్ పాయింట్ పెట్టి మొత్తం దాదాపుగా మావోయిస్టులు అందరూ ఏర్పరేశారని అనుకోవచ్చా? మావోయిస్టులని ఇప్పుడు 31 తారీఖు అయిపోయింది, డెడ్ లైన్ అయిపోయింది. డెడ్ లైన్ అయిపోయి జస్ట్ ఇంకా 2-3 డేస్ అవుతుంది. అంటే అందరూ లొంగిపోయారు అని అనుకోవచ్చా? ఇంకా 4 ఉన్నారు. గణపతి అంటే హై కమాండ్, సెంట్రల్ కమాండ్ గణపతి, ఇంకా ఒక 3 సభ్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. దాని మీద మీరేమంటారు? అవును సార్, ఇప్పుడు మనం అందరూ లొంగిపోయినా కూడా మావోయిస్టు మొత్తమే అయితే కథం అవదు. అది ఇంకో రకం పుడుతూనే ఉంటది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి పుట్టి వచ్చేది కాదు, అది ప్రజల నుంచే పుడుతుంది. నువ్వు ఎన్ని ప్రజల దగ్గర సమస్య ఉంటే అది ఇంకో రకం పుడుతూనే ఉంటది. ఇప్పుడు మావోయిస్టు పార్టీ కథం అది సమస్య అయితే పరిష్కారం కాదుగా, పరిసరం ఇది సమస్య అయితే ఉంటది. అవును, ఇప్పుడు అది మావోయిస్టులు ఉంటేనే ఈ సమస్య ఉంటది అంటే అది నిజమే. మావోయిస్టులు కథమైన సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఇప్పుడు మావోయిస్టులున్నా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నా ఎవరు ప్రజలకి సాయం చేసింది, న్యాయం చేసింది ఏమి లేదు. వాళ్ళే ఉన్నారు, వీళ్ళు. ఇప్పుడు మావోయిస్టులు కథమైన మొత్తం సలెండర్ అయినారుగా. అయినా కూడా ఇప్పుడు మన పల్లెటూరులో అయినా ఇప్పుడు మన ఆదివాసుల గుడెల్లో అయినా ఎవరైనా వచ్చి ఏదైనా చేసింది ఉందా? ఏమి లేదు. మాస ఎక్కడ ఉంటుందో అక్కడ మావోయిజం అనేది పుడుతుంది. అంటే అణచివేత ఎక్కడ ఎవరైతే ప్రజలు అణచివేతకు గురవుతారో అక్కడ నక్సలిజం ఉంటదంటారు, అంతేనా? అవును సార్. అంటే పూర్తిగా ఇది అంతమయ్యే పరిస్థితి ఎప్పుడు ఉండదు అని అంటున్నారా? ఇప్పుడు మొత్తమే అంతమవుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే అది మనకు మన ప్రజలు ఎక్కడ సమస్య ఎదురవుతారా అక్కడ పుడుతూనే ఉంటది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి ఒకవేళ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్తే జాయిన్ అవుతారా? ఒకవేళ అయ్యేటట్టు అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతారు? పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇదే ఇప్పుడు డెమోక్రసీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. ఏది ప్రజలకు దగ్గర ఉన్న మీకు సంబంధించిన అంటే మీరు ఏదైతే సిద్ధాంతాలతో కూడిన మా సిపిఐఎం ఎలా అయితే ఉందో అయ్యే సిద్ధాంతాలతోటి సిపిఐ, సిపిఎం ఇంకా తదితర ఇంకా పార్టీలు, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు ఉన్నాయి. మరి ఈ డెమోక్రసీ పార్టీలు ఇవన్నీ అంటే దీంట్లోకి వెళ్తారా? లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ ఇంకా టీఆర్ఎస్ అని మన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. దీంట్లో అంటే ఏది చూజ్ చేద్దాం అంటే దేంట్లో ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా? మీరు దగ్గర ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలో జాయిన్ అవుతామని ఆకర్షించేస్తాం. ఎందుకంటే మేము అడవిలో ఉన్నా, ఇక్కడ లొంగిపోయినా, ఇప్పుడు ప్రజల సమస్య మేము పోరాడతాం, పరిష్కారం ఇస్తామని అనుకున్నాం కాబట్టి ఏదో ఒకటి మేము సాధిస్తామని అనుకుంటున్నాం. అంటే లోనున్నా బయట ఉన్నా మీరు ప్రజల కోసం పనిచేస్తానంటారు. అవును సార్. అంటే ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది, సిపిఐ ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ కూడా ఉంది. ఈ పార్టీలో అంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వంటే ఏ పార్టీలో జాయిన్ అవుతారు? అంటే ఇప్పుడు ప్రజల దగ్గర ఏ పార్టీ ఉంటుందో దాని దగ్గర వెళ్తాం. మీరు దళ కమాండర్గా ఉన్నప్పుడు అంటే దాదాపుగా పెళ్లిళ్ళు అనేటి ఈ మావోయిస్టులో ఉండవు అని చెప్పేసి అంటారు. అవి నిజమేనా? పెళ్లిళ్ళు ఉంటాయా, ఉండవా? ఉంటాయి సార్. అవి ఎలా ఉంటాయి పెళ్లిళ్ళు? పెళ్లిళ్ళు అంటే ఇప్పుడు మన ఇష్టంతో, మనకి ఎవరు నచ్చితే ఆ ఇష్టంతో పెళ్లి చేసుకుంటారు. అంటే అదే మీ పార్టీలో ఎవరైతే మీ ఇప్పుడు దళ కమాండర్ మీరున్నారు, మీ దాంట్లో ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడితే పెళ్లి జరిపిస్తారా? జరిపిస్తారు. ఎవరు జరిపిస్తారు? మీ పై కమాండర్ నిర్ణయించుకుంటేనే చేపిస్తారు. ఒకవేళ వాళ్ళు వద్దు, పెళ్లి చేసుకోవద్దు అని అంటే వద్దంటారు, చేసుకోరు. అంటే ఏమన్నా ఇలాంటి అంటే పెళ్లి చేసుకోవాలి,
కలిసి ఉందాం, ప్రేమలు ఇవి మీ దాంట్లో ఉన్నాయా? ఉంటే ఇప్పుడు కమిటీ ఒప్పుకోలేదనుకో, మేము ఇట్లానే కలిసి బతుకుతామంటే ఊరికొస్తారు. ఊరికొచ్చంటే ఊరికొస్తారంటే ఇంటికి వచ్చి బతుకుతామని వస్తారు. ఇంటికి లొంగిపోవడానికి వస్తారు. లొంగిపోవడానికి సాధారణ బతుకుతామంటే కూడా వస్తారు. మరి తర్వాత మరి ఇబ్బందులు ఏం చేయరా? ఇబ్బంది ఏం చేయరు. మీ దగ్గరకు ఎవరైనా వచ్చి మరి పెళ్లి చేసుకుంటా ఇట్లాంటి ఏమన్నా అయిన సందర్భాలు అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? నాకదా? నాకైతే ఎవరు అడగలేదు. మేము ఇద్దరం అనుకున్నామంటే చేసుకున్నాం. అనుకొని చేసుకున్నదే. అనుకొని చేసుకున్నాం. మా కమిటీ కూడా ఒప్పుకుంది. ఒప్పుకొని పెళ్లి చేయించింది. మీకు ఎక్కువ కాలం ఏ ఏరియాలో పనిచేశారు మీరు? ఇక్కడ చెర్ల మండల కేంద్రంలో పనిచేశారు. అవును సార్. మీరు లొంగిపోయేటప్పుడు కూడా చెర్ల మండల ఏరియా కమిటీకి అధ్యక్షత వహించి అధ్యక్షురాలుగానే అంటే అధ్యక్షుడు దళ కమాండర్గా చేసి లొంగిపోయారా? అవును సార్. దళ కమాండర్ ఉండే లొంగిపోయారు. మరి మీ దగ్గర పనిచేసిన వాళ్ళు అంటే మీ కింద పనిచేసిన వాళ్ళు కూడా మీతో పాటే లొంగిపోయారా? లేదు, మేమిద్దరం. ఎవరెవరు లొంగిపోయారు? మేమిద్దరం అంటే మా పాతూరు ఒక్క రమ్య అనే పిల్ల ఉంది. అది నేను ఇద్దరం వచ్చి లొంగిపోయాను. కొత్తగూడెంలో ఎస్పీ ఆఫీస్ దగ్గర లొంగిపోయారు. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది అసలు ఈ పరిస్థితి? అంటే లొంగిపోయిన తర్వాత ఎలా ఉంది? అడవిలో ఉంటే ఎలా ఉంది? మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తుంది? అయితే అక్కడే మంచిగా కనిపించేది. ఇక్కడ వచ్చిన అన్ని సమస్యలే అంటే మనము ఇక్కడ వచ్చినా కూడా ఈ మంచి బతుకు అనేది లేదు. ఇప్పుడు మనం కూలి పనులు చేయాలి. ఏది మనకు ఒక్కడొక్కడ వచ్చి సాయం చేసేటట్టు లేదు. ఇప్పుడు మనం హాస్పిటల్ పోవాలంటే హాస్పిటల్ దగ్గర లేదు. రోడ్డు ఇక్కడ ఏదైనా మనము అనుకున్నామో హాస్పిటల్ లేదు. ఈ స్కూల్ దగ్గర లేదు. ఇప్పుడు మేము పోవాలంటే కూడా ఒక 5 కిలోమీటర్ పోవాలి హాస్పిటల్ పోవాలంటే. మరి అడవిలో ఉన్నప్పుడు హాస్పిటల్ ఇంకా దూరం ఉంటది కదా? అప్పుడు మా దగ్గర డాక్టర్ ఉంటారు. మీ దగ్గరనే డాక్టర్ ఉంటారు? అవును సార్. అంటే మీ ఒక్కరు ఉంటే సరిపోద్దా? మీరున్న ఏరియాలో కూడా అంటే అన్ని అభివృద్ధి పనులు కూడా జరగాలని అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు ప్రజల కోసమే పనిచేసినప్పుడు మరి అభివృద్ధి మీరే చేస్తే అయిపోయేది కదా. అప్పుడు అది ఇప్పుడు మేము మా హిసాబు మేము చేసుకోవాలంటే మా ఊర్లో ఇప్పుడు మేము అనుకున్నామా ఊరు ఒక డాక్టర్ పెడదాం. ఒక ఊర్లో ఒక డాక్టర్ వైద్యం ఇవ్వడానికి. ఇప్పుడు మా టీంలో ఒక డాక్టర్ అట్లా. ఇప్పుడు ఏ దళం ఉంటే ఆ దళంకి ఒక డాక్టర్ అట్లా ఒకటే. ఒకవేళ అంటే ఆ డాక్టర్ ఆర్ఎంపీల లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారా అండి? ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అంతా ఏ విధంగా సమకూర్చుకుంటారు? మనకు బయట నుంచి ఉంటారు మనుషులు. వాళ్ళతో పాటు మన పై కమిటీ చెప్తుంది, వాళ్ళు తీసుకొస్తారు. ఆ విధంగా ఇక ఏమన్నా అయినా కూడా పాములు గరిచినా తేళ్లు గరిచినా ఏం గరిచినా ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు మీ దగ్గర? ఉంటారు సార్. మరి ఆర్ఎంపీ అందరూ తీసుకోరు అట్లా? అలాంటి తీసుకుంటారు. అంటే మంచి డాక్టర్లని ఎంపిక చేసుకుంటారు. మరి వాళ్ళకి జీతాలు ఇస్తారండి? ఇప్పుడు మనం సాయం చేసిన డబ్బులు ఇవ్వాల్సిందేగా. వాళ్ళ అక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోవాలంటే అంటే డాక్టర్ ని ప్రత్యేకించి హాస్పిటల్ నుంచి తీసుకెళ్తారు కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకడు తీసుకెళ్తాడు బయట నుంచి తీసుకెళ్ళినకు మనం డబ్బులు ఇవ్వాలి. మన దగ్గర ఒక డాక్టర్ ఉంటాడు. దళంలో ఒక డాక్టర్, ఒక కామ్రేడే డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. అవును. అట్లా ఆపరేషన్ చేసేది అక్కడే ఉంటది, అన్ని చేసేటప్పుడు అక్కడే ఉంటాడు. అడవిలో ఆపరేషన్లు కూడా అవుతాయి. ఆపరేషన్ కూడా అవుతాయి. అంటే మీరున్నప్పుడు ఎన్ని ఆపరేషన్లు అయినాయి సుమారు? ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలంటే ఆపరేషన్ చేపించి పెళ్లి చేసుకోవాలి. అంటే పిల్లలు పుట్టకుండా? అవును, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ డాక్టర్ చేస్తారు. డాక్టర్ చేస్తారు. ఆ తర్వాత అంటే పిల్లలు కనడానికి వీల్లేదు. అలా అయితేనే వివాహానికి ఒప్పుకుంటారు. అవును సార్. దాని తర్వాత అంటే ఏ పని చేయాలన్నా కూడా ఒక హైకమాండ్ సలహా తీసుకొని కలవడం కానీ అంటే మీకు సపరేట్గా ఒక ఇద్దరికి ఎవరైతే అంటే టార్గెట్ పెట్టి వార్నింగ్లు ఇచ్చి 1కి 2 సార్లు చెప్పి వాళ్ళని హతమార్చుతారు. మీరు హతమార్చేటప్పుడు మీ సిద్ధాంతాల చొప్పున అంటే ఒక ప్రేమ అనురాగం అనేది ఎదుట మనిషి మీద ఉండదు. మీకు ఎప్పుడైనా ప్రేమతో అంటే ఒక మనిషిని చంపుతున్నామే, బాగా చంపకుండా ఉంటే బాగుండేది అని అనిపించిన సందర్భం ఏముంది? మనం అలాంటి ఒక్కొక్కరికి ఉంటది. అవి చంపకుండా ఉంటే మంచిగా ఉండేది
అంటే ఉంటది కానీ ఇప్పుడు మన పై కమిటీ అంటే ఇప్పుడు కింద నుంచి పై దాకా కింద అట్లా నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకున్నాక అప్పుడు చంపాలా వద్దా, లేకపోతే వార్లింగ్ ఇవ్వాలా, లేకపోతే మామూలుగా మాట్లాడాలా, అలాంటి ఉండదు. అంటే మనం ఇప్పుడు దొరికిందంటే చంపడానికి ఉండదు. మన సిద్ధాంత ప్రకారంగా ఒకసారి ఆలోచించాలి. మూడోసారి అంతా మారలేదంటే 4సారి అయినా 3సారి చంపాలనుకుంటే చంపుతాము, అంత సీరియస్ ఉంటే. అంటే ఆ విషయం ఆయన ఎవరైతే తప్పు చేస్తున్నారో అది పేదల్ని బాగా పీడించుకొని తినేటట్టు అయితే తీవ్రత ఎక్కువ ఉంటే అతన్ని హతమారుస్తారు. ఇప్పుడు మీరు లొంగిపోయిన చాలా వరకు మావోయిజం మొత్తం దాదాపుగా లొంగిపోయారు. పెద్ద పెద్ద సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ చాలా వరకు లొంగుబాట్లు జరిగినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే కొన్ని వేల సంఖ్యలో లొంగిపోయారు, ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు బస్తర్ ప్రాంతం కానీ అమూజ్మడ్ కానీ ఇవన్నీ చాలా ప్రాంతాలు లొంగిపోయినాయి. అందరు కలిసి ఇప్పటికీ ఒక పార్టీ ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారా? పోనీ వేరే పార్టీలో జాయిన్ అవుతారంటే ప్రజల పార్టీలో ఏదో పార్టీలో జాయిన్ అవుతా అంటున్నారు. అలా కాకుండా అందరు కలిసి మీరందరికీ ఒక పార్టీలో పనిచేశారు కాబట్టి మరి వేరే పార్టీ పెట్టి అందరం ఒక పార్టీలో ఉండి ఒక పార్టీని ఏర్పాటు చేద్దామనే అంశాలు మొన్న లొంగిపోయినటువంటి దేవ్జీ కానీ ఆసన్న లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా వరకు కొంతమంది లొంగిపోయిన వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కొంతమంది ఆజాద్ మొన్న రీసెంట్గా తెలంగాణ ఏరియాలో పనిచేసినటువంటి ఆజాద్ కానీ లొంగిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి, విన్నాం మేము. అట్లా మీ సపరేట్గా అంటే ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా ఇక కమిటీలో ఉంటే ఒక గ్రూప్లో ఉంటే ఒక దళంలో ఉంటే ఒక పార్టీ ఏర్పడుద్ది కాబట్టి ఒక పార్టీలో ఉండొచ్చు. మరి బయటకు వచ్చిన తర్వాత మీకు సమన్వయం ఉందా? అంటే అందరూ ఒక మాట మీద ఉన్న సందర్భం ఏమైనా ఉందా ఇప్పుడు? అలాంటి ఏం లేదు సార్, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు, బీజేపీలో పోతున్నారు, ఏ పార్టీనైనా పోతున్నారు. మరి బీజేపీయే కదా ఇప్పుడు కగార్ ఆపరేషన్ నిర్వహించి ఇట్లా మావోయిస్టులను ఏరివేసే దిశగా అడుగులు వేసింది. దాదాపుగా అంతమైనట్టేనా అనుకోవచ్చా? కాదు సార్, మావోయిజం అంతం అవదా? మనము మీ బతుకున్న వరకు ఇప్పుడు ఆకలి ఆచమాంత ఉన్నంత వరకు నక్సలిజం ఉంటది సార్, అది ఎటుపోదు.